సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ గురించి మాట్లాడితే అతను 24 ఫిబ్రవరి 2010లో దక్షిణాఫ్రికాపై ఈ చరిత్ర సృష్టించాడు. సచిన్ కంటే ముందు వన్డే క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీ చేయలేదు. సచిన్ తన ఇన్నింగ్స్లో 147 బంతులు ఆడి సయీద్ అన్వర్ రికార్డును బద్దలు కొట్టాడు. గ్వాలియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సచిన్ 147 బంతుల 25 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. తన ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ కేవలం 45వ ఓవర్లో 191 పరుగుల స్కోరు చేరుకున్నాడు. అయితే చివరి 5 ఓవర్లో అతను 9 బంతులు మాత్రమే ఆడి తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని అవతల ఎండులో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అతను కేవలం 35 బంతుల 7 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ కథ 5 ఏళ్లు ముందుకు సాగితే క్రిస్ గేల్ సంచలనం సృష్టించిన సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. 24 ఫిబ్రవరి 2015 ఓడిఐ ప్రపంచ కప్లో జింబాబ్వేపై క్రిస్ గేల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఓడిఐ ప్రపంచ కప్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు. క్రిస్ గేల్ కేవలం 147 బంతుల్లో 10 ఫోర్లు 16 సిక్సర్లతో 215 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ తన చివరి 50 పరుగులు కేవలం 12 బంతుల్లో చేశాడు. అయితే రెండో చివరి సెంచరీ పూర్తి చేయడానికి 33 బంతులు మాత్రమే పట్టింది. ఈ రెండు చారిత్రాత్మక ఇన్నింగ్స్లు ఒకే తేదీన వచ్చి చరిత్రలో నమోదు కావడం విశేషం. వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు 12 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అందులో 7 భారత బ్యాట్స్మెన్ చేసినవే కావడం గమనార్హం.